కొంతమంది మీ ఇంటిలో మీ భార్య బాగా నడిపిస్తుంది, కానీ మీకు నడిపించడం రానప్పుడు దాన్ని ముట్టుకోవద్దు. ఎవరైతే ఇంటిలో, అది పురుషుడా స్త్రీయా పిల్లలా అని కాదండి, ఎవరైతే ఆర్థికమైన వ్యవస్థని స్టీవర్డ్షిప్ అంటారు దీన్ని, ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా నడిపించుకొని, ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా మనం బిల్స్ పే చేసుకుంటూ మనం వెళ్ళడము చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే యేసుప్రభు అన్నాడు, ఎవరైతే వారి ఆర్థికమైన వ్యవస్థని లేకపోతే వారి యొక్క విధానాన్ని సరిగా పాటించరో వారిని ఆ స్థానం నుంచి ఏం చేయమంటున్నాడు? ఉంచమన్నాడా? తొలగించమన్నాడు. మన బిడ్డలకి చనిపోయిన తర్వాత అప్పులు ఉంచి చనిపోకూడదండి. నేను ₹1,00,00,000 అప్పు తీసుకున్నానండి మా ఇల్లు కట్టుకోవడానికి. కట్టుకునేటప్పుడు నేను ఒక నిర్ణయం చేశాను, బ్యాంకు వాళ్ళని అడిగాను, ఒకవేళ నేను రేపు చనిపోతే నా పిల్లల మీద ఈ యొక్క లోన్ అంతా పడిపోతే, చిన్నపిల్లలు వారి మీద ఇంత భారం పడితే ఎలాగవుతుంది, మరి ఏమి చేయాలి, ఇంటికి ఇన్సూరెన్స్ ఉందా అని అడిగారండి. ఇన్సూరెన్స్ ఉందండి, ఇంత పే చేయాలన్నారు. నేనేం చెప్పానంటే, పే చేసేస్తాను, ఒకవేళ రేపు నేను చనిపోతే నా బిడ్డల మీద నా భార్య మీద ఆ భారము పడకూడదు అన్నారు. నేను సిక్ అయినప్పుడు నా భార్య చాలా కన్నీటితో ఒక మాట అన్నది, అంటే నువ్వు ఏదైనా అయిపోతే నేనేమి చేయాలి? హాస్పిటల్ హైదరాబాద్లో జరిగిన మాటలు మీకు చెప్తున్నాను. ఒకవేళ రేపు చనిపోతే ఏమవ్వాలి, ఇల్లులో అంత తీసుకున్నావు, అంత భారం నేను ఒక్కదాన్ని ఎలాగ నడిపిస్తానని చాలా ఓపెన్గా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను అన్నాను, నువ్వు దేని గురించి చింతించాల్సిన పని లేదు. బ్యాంక్ లోను ఒకవేళ నేను చనిపోతే బ్యాంక్ లోన్ తీరిపోద్ది, ఎందుకంటే నేను ఇన్సూరెన్స్ కట్టాను, 30 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కట్టేశాను ఇంటికి. ఇల్లు ఏదైనా భూకంపం వచ్చి ఏదైనా పాడైతే గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఆ ఇల్లుని మనం కట్టించాల్సిన బాధ్యత వారిది. ఇదిగో రేపు అందుకే నేను ఇన్సూరెన్స్ కట్టుకున్నాను, ఒకవేళ నేను చనిపోతే రేపు నా స్మారకుడికి ఇంకో దానికి నువ్వేం దిగులు పడాల్సిన లేదు, ఇన్ని ₹1,00,000 అక్కడి నుంచి వస్తుంది, నేను నెలకి ఆ డబ్బులు దాచి దానికోసం కట్టాను, అది లైఫ్ ఇన్సూరెన్స్, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా నాకు డబ్బులు వస్తాయి, నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసి అని చెప్పాను. ఆ తర్వాత పలాందిక కొంత డబ్బు దాశాను, ఇక్కడ కొంత డబ్బు దాశాను, ఇక్కడ కొంత డబ్బు దాశాను, ఇవి బిడ్డలకి ఇచ్చి అని చెప్పాం. మీకు చాలా ఓపెన్గా చెప్పాలంటే, కొన్ని మాసాలకు ముందు లేకపోతే పోయిన మాసం అనుకుంటే నా బిడ్డలందరినీ కూర్చోబెట్టి, మా దగ్గర ఉంది ఇది, ఒకవేళ రేపు మేము చనిపోతే ఇది మీరు సమానంగా పంచుకోవాలని చెప్పేశాం. ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది? ఏదంటే మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఏ సమయంలో వస్తుందో తెలియదు, కానీ ఆర్థికమైన వ్యవస్థని బిడ్డలకి మనము చిన్ననాటి నుంచి నేర్పించాల్సిన బాధ్యతని మనం నేర్చుకోవాలి.